అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై పెద్ద సైనిక దాడులు ప్రారంభించాయి. టెహ్రాన్ నగరంలో పేలుళ్లు వినిపించాయి. అమెరికా ప్రెసిడెంట్ మేజర్ కాంబాట్ ఆపరేషన్స్ ప్రారంభమని ప్రకటించారు. ఇరాన్ కూడా మిసైల్స్ మరియు డ్రోన్లతో ప్రతిఘటిస్తోంది. ప్రధానమంత్రి మోడీ గారు ఇప్పుడు దేశవ్యాప్తంగా హెచ్పివి వ్యాక్సిన్ డ్రైవ్ని ప్రారంభించారు. 14 సంవత్సరాల అమ్మాయిలకు సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం ఈ కార్యక్రమం ప్రారంభమైంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన వివాహ ఫోటోలు సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తున్నాయి. పెళ్లి సందర్భంగా షేర్ చేసిన ఫోటోలు కొన్ని గంటల్లోనే లక్షల లైక్స్ సంపాదించాయి. అభిమానులు విస్తృతంగా షేర్ చేస్తూ ఈ జోడీని అభినందించుతున్నారు. ప్రముఖులు కూడా కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. జస్టిస్ లీసా గిల్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేశారు. ఆమె నియామకం జరిగితే ఏపీ హైకోర్టులో మొదటి మహిళా చీఫ్ జస్టిస్గా చరిత్ర సృష్టిస్తారు. ఆమె ఇప్పుడు పంజాబ్ మరియు హర్యానా హైకోర్టులో సీనియర్ జడ్జిగా ఉన్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చింది.